యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చవితి యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు మళ్ళీ మంచి చాలా కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. అలాగే నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. దాంతోపాటుగా ఈరోజు ముక్కనుమ, అందరికీ ముక్కనుమ శుభాకాంక్షలు అండి. అయిపోయింది సంక్రాంతి. సంక్రాంతి వస్తుంది అన్నంత సేపు పట్టలేదు, అయిపోయింది. నిన్న నేను వీడియో ఎందుకు చేయలేకపోయాను, చుట్టాలు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయారండి. దాని మూలంగా నేను నిన్న వీడియో చేయలేకపోయాను. ఆల్రెడీ చేసిన వీడియోనే అప్లోడ్ చేశాను. అందులో కూడా అంతకుముందు ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో, ఆ ఒక్కరోజు మాత్రమే నేను డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తానని చెప్పాను. డిస్కౌంట్ కాదు, షిప్పింగ్ ఫ్రీ ఇస్తానన్నాను. నిన్న అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేయడం వల్ల అడిగి షిప్పింగ్ ఫ్రీ అన్నారు కదా అనేసి కొంతమంది అలగడం జరిగింది. అంటే ఆ రోజు మాత్రమే అని చెప్పాను. అది ముందు ఒక రోజు, తర్వాత 4 రోజులు ఒకసారి, 4 రోజుల తర్వాత ఒకసారి అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అంటే దాంట్లో ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ పెట్టానమాట నిన్న ఖాళీ లేక. ఓకేనా, వచ్చేయండి. చాలా మంచి కలెక్షన్ మీకు ఇవన్నీ చూపించేస్తాను. మీకు ఒకవేళ నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి. మీరు కాల్ చేయటం వల్ల ₹1 కూడా ఉపయోగం లేదండి. అలాగే ఇది చాలా కొత్త కలెక్షన్, ఫ్యాన్సీ ఐటము. ఇలా కంచి బార్డర్ వస్తుంది, క్రేప్ మెటీరియల్లా ఉంటుందండి, బనారస్ క్రేప్ మెటీరియల్ లాగా. ఇదిగోండి, ఇది పళ్ళు వస్తుంది. సింగిల్ పీస్లే ఉంటాయండి, ఉండవు. ఇది బ్లౌజ్ వస్తుంది. మీకు 5,000 నుంచి 8,000 అంటున్నానండి, సారీ. ఇది కాస్ట్లీ చీరేనండి, రేటు ఉంటుంది బాగానే. ఓకేనా, వేరే ఏదో దిష్టిలో ఉండి 5,000 8,000 అంటున్నాను, కాదండి, కాస్ట్లీ చీరే. అలాగే ఇది కూడా అదే మెటీరియల్కి సంబంధించి బెనారస్ జార్జెట్ లేకపోతే బెనారస్ క్రేప్ ఇలా ఉంటుంది. దీనికి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది. ఇది బెనారస్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇలా ఇది నా అదే ఇది నా అదే. ఈ చీర కూడా చాలా బాగుందండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. కంచి బార్డర్ స్టైల్ ఇది ఒక చీర. అలాగే హనీ కలర్లో అదే మెటీరియల్, డిజైన్ కొంచెం డిజైన్ డిఫరెన్స్లో. ఇది పళ్ళు, ఇది చేతికి బార్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా బుట్టి. ప్యూర్ అండి, ఇవన్నీ ప్యూర్. నేను మీకు ఇదిగోండి బార్డర్లో ఇలాగ అమ్మాయిల బొమ్మలు వస్తాయి, చాలా బాగుంటుంది. అది అలా ఉంటుంది, లైన్స్ చాలా బాగుంటుంది. కాస్ట్లీ చీరలండి ఇవి. ఇది ఒక చీర, అదొక చీర. అందులోనే ప్రింట్ డిఫరెన్స్లో ఇదొక చీర. మెటీరియల్ అయ్యే, ఇది బ్లౌజ్ వస్తుందండి. చీర అంతా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది చీర అంతా. ఇది పౌటంచు ప్లెయిన్దే బ్లౌజ్ వస్తుంది. ఇది నా అదే, ఎంత బాగుంది చూసారా చీర. బార్డర్లో ఇలాగా పెక్విన్సా ఏంటో పక్షులు, ఇవేం పేర్లో నాకు తెలీదు. చీర అంతా ఇలా బుట్టి ఉంటుంది. బెనారస్ క్రేప్ శారీస్ అండి, చాలా మన్నుతాయి, కాస్ట్ కూడా ఉంటాయి. అదొకటి అవైలబుల్ ఉంది. ఇప్పుడు చూపించిన హనీ కలర్లో ఇదిగోండి, ఇదో చీర ఉంటుంది. ఇది పళ్ళు. ఇప్పుడు దీంట్లో హనీ కలర్ చూపించాను కదా, ఇది వచ్చేసి బ్లౌజు. హ్యాండ్స్కి బార్డర్ వచ్చి చీర అంతా ఇలా ఉంటుంది. ఇదంతా ఇలా సిల్వర్ జరీలాగా ఇలా ఉంటుంది. ఇది ఒక చీర. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. పింక్ షేడ్ ఎంత బాగుందో చీర. ఓపెన్ చేస్తే బాగుంటుంది, కానీ మడతలు పెట్టలేక ఓపెన్ చేయట్లేదు. ఇందాక వైలెట్ కలర్ వంగపూరం చూపించాను కదా, అందులో కొంచెం బ్రైట్ కలర్ బ్రింజాల్ కలర్ ఇంకోండి. పళ్ళు, ఇది బ్లౌజు. ఇలా చేతికి బార్డర్ వచ్చి శారీ అంతా ఇలా ఉంటుంది. అది లైట్ కలర్, ఇది డార్క్ కలర్. ఇది ఒక చీర. మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ చీర కూడా కలర్స్ అడుగుతున్నారు, దీంట్లో కలర్స్ లేవండి. ఇలా ఉంటుంది చీర వచ్చేసి, ఇలా ఉంటుంది. బుట్టి చూసారా ఎంత బాగుందో, ప్యూర్ బెనారస్ సారీ స్టైల్ అండి.
చీర. ఇది పై బార్డరు, ఇది ఇలా పై బార్డర్ వస్తుంది, ఇది ఇలా అడుగు బార్డర్ వస్తుంది. రిచ్గా పళ్ళు ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది చీర. ఇది బ్లౌజ్ వస్తుంది. అంత బాగుంది కదా కలర్ కాంబినేషన్. చాలా కాస్ట్లీగా ఉంటాయండి చీరలు. అదొకటి. అలాగే ఇది క్రష్ ఆర్గంజా చీర అంతా ఇలా ఉండి బార్డర్లో. ఇది మీకు బ్లౌజు ఇలాంటి థ్రెడ్స్ తోటే కాంతా వర్క్ లాగా బ్యాక్ హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చిందండి. ఇలాగా ఆర్గంజా టిష్యూ ఆర్గంజా. అలాగే ఇది ఏం చీర అంటాను నేను, చందేరి సెమీ టసర్ చీర ఇలా ఉంటుంది. ఇదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండదు, సింగిల్ ప్యాడ్ పౌట్ వేసుకున్నా అలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా అలా ఉంటుంది. సెమీ టసర్ శారీ. ఓకేనా. అలాగే ఇది చందేరి శారీ. ఇది పళ్ళు ఉంటుందండి. ఇలాగే స్టోన్ లాగా బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా వచ్చేసి ఇలా. ఇది వార్ బార్డరు. ఇలాగా ప్యూర్ చందేరి శారీ. అలాగే ఇది కూడా చందేరి శారీ. ఇది పౌటంచు ప్లెయిన్ది ఇలా లైన్స్ వచ్చి బ్లౌజు. శారీ అంతా ఇలా బుట్టి. ఇది బార్డర్, ఒక గోల్డ్ బుట్టి, ఒక థ్రెడ్ బుట్టి లాగా. ఇది చందేరి అండి, కాటన్ చందేరి. చాలా బాగుంటుంది చీర. అలాగే ఇది బెనారస్ స్టైల్. ఈ చీరలు బాగానే అమ్ముతున్నాను. బాగా కలర్స్. ఇది ఒకటి ఉందండి. ఇలా ఉంటుంది చీర అంతా. చిన్న బుట్టి వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు రిచ్గా. ఇది బ్లౌజ్. ఎంత బాగుంది చూసారా. ఆనియన్ అంటే ఉల్లిపాయ తొక్క కలర్ ఇలా ఉంటుంది. నాకు బాగా నచ్చేసిందని చీర. ఎవరైనా కట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఒక చీర. అలాగే ఇందులో నాకు గ్రీన్ ఉంది. మొన్న ఒక పెద్ద వీడియో చేశాను. ఇది కూడా సెమీ టస్సర్లో చీర. కాంతా వర్క్ వచ్చేసింది చీర అంతా. అలాగా ఈ చీరలు మన్నికి బాగుంటాయండి. మనం రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజు. నాది ఇందులో గ్రీన్ తీసుకున్నాను నేను. అసలు ఈ కలరు తీసుకోవాల్సింది. సేమ్ చీర గ్రీన్ ఉందండి నాకు. డ్రైవర్స్కి ఇచ్చాను మొన్న 2 సార్లు కట్టానని, లేదంటే చూపించేదాన్ని. అలాగే ఇది చందేరి శారీ అండి. ఇలా బార్డర్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది. పైన మామూలుగా గోల్డ్ బార్డర్ ఇలాగే ఉండి థ్రెడ్ వర్క్. ఇలా పళ్ళు ప్యూర్ అండి, ప్యూర్ చీర. ఇది బ్లౌజ్. సరే ఎంత బాగుందో. స్క్రీన్ షాట్. ఇది ఒక చీర. ఇవన్నీ చాలా బాగున్న చీరలు. అలాగే ఇది ప్యూర్ జార్జెట్ శారీ. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర. ఇదంతా ఇలా వర్క్, ఇలా వర్క్. బ్లౌజ్ వచ్చేసి ఇదే ఇలాగా ప్లెయిన్ బ్లౌజు వచ్చింది. చేతికి ఇలా ఫ్లవర్ ఇచ్చింది. హ్యాండ్ మీద ఇలా ఫ్లవర్ వచ్చింది. ఇట్లా ఇది హ్యాండ్స్కి వస్తుంది ఫ్లవర్ అంతే. 2 చేతులకి ఫ్లవర్ వచ్చింది. ఇది క్రేప్ ప్యూర్ జార్జెట్ శారీ. అలాగే అందులో ఇది ఒక కలర్ అండి. ఇది కూడా ప్యూర్ జార్జెట్ శారీ. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ప్యూర్ అంటే ప్యూర్. ఇంకా మిస్సమ్మ అబ్బాయి చెప్తున్నాడు, ఇది ఎంత అనుకుంటున్నారు, 10,000 12,000 ఇలాంటి చీరలేనండి. అదొక చీర. అలాగే ఇది ప్యూర్ షిఫాన్ శారీ. స్టోన్ లాగా, మార్బుల్ స్టోన్ లాగా ఉంది. ఇదిగోండి బార్డర్లో అలా డిజైన్ వస్తుంది. మాకు ఒక ఎంప్లాయీ అరుణ్ ఉన్నారు. ఆ అరుణ ఆవిడకైతే చిన్న పాప బాగుంటుంది చీర. ఇదొకటి. అది పళ్ళు అంతే. అది పౌటంచు.
బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా బ్లౌజు. ఓకే, అది ప్యూర్ షిఫాను. అలాగే ఇది ప్యూర్ క్రేప్ శారీ అండి. ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇది ప్యూర్ చందేరి శారీ. ఈ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కాంతా వర్క్ అండి, ప్యూర్ చీర ఇది. అలాగే ఇది కూడా ప్యూర్ చీర, ప్యూర్ చందేరి శారీ. ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. అలాగే ఈ చీర చాలామంది అడుగుతున్నారు, చాలా బాగుంది. ఈ చీర కూడా అంతే, ఇది ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది ముంగా టసర్ శారీ అండి, ప్యూర్ టసర్ శారీ. అలాగే ఈ చీర మీనా గారు ఇందులో ఇంకో బ్లాక్ శారీ కొనుక్కున్నారు, ఆవిడ నిన్న డీపీలో పెట్టారు, ఎంత బాగుందో చీర కట్టుకుంటే. అందులో ఇదో చీర అండి. అలాగే ఇది ఒక చందేరి అండి, దీనికి కూడా బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దీనిపైనే రేట్లు ఉన్నాయి. ఇది ఒక చీర, ఇది ప్యూర్ టసర్ శారీ, ప్యూర్ పిచ్వాయ్ ప్రింట్తో ప్లెయిన్దే బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇది కూడా ప్యూర్ టసర్ శారీ. దీనికి నేను రీల్లో చూపించాను, ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చింది. రిచ్గా సేమ్ అదే ప్రింటెడ్ పళ్ళు వచ్చింది. అలాగే ఇది కూడా ముంగా టసర్ అండి చీరలు. ఇవి కాస్ట్లీ చీరలు, ఎంత బాగుంటాయి ఇవి. నిన్న మొన్న డిస్పాచ్లు ఎవరికి చేయలేదండి, సెలవు వచ్చింది డిటిడిసి ఆఫీసు. ఈరోజు ఉంటుంది, ఈరోజు అందరికీ పంపించేస్తాను. మీరు అందరూ కొంచెం వాట్సాప్కి వచ్చేయండి అని తెలియజేస్తున్నాను. ఇది కూడా ప్లెయిన్ది బ్లౌజ్ వస్తుందండి. చిన్న చిన్న బొట్టు సైజు చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఎలా ఉంటుంది చీర, బాగుంది. బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్, చాలా బాగుంది. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది, కాస్ట్లీగానే ఉంటుందండి. సెమీ అది జూట్ శారీ అండి. ఇది వచ్చేసి సెమీ టసర్ అండి. మా చెల్లెమ్మ దీంట్లో ఆవిడకి బాగా నచ్చితే చీరలో. ఇది ఇదే పళ్ళు రిచ్గా ఇదే బ్లౌజ్ వచ్చిందండి. చందేరి శారీ. ఓకే, ఇది కూడా సెమీ టసర్ శారీ, మెత్తగా జూట్ శారీ లాగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది చీర వచ్చేసి. దీనికి వచ్చేసి ఈ ప్రింటెడ్ ఈ ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చింది. శారీ ఇలా పెడితేనే లుక్ వచ్చేసింది. ఇదో చీర. అలాగే ఈ జార్జెట్ చీరలో ఏం కలర్స్ ఉన్నాయంటే, ఇదిగోండి ఇది కుచ్చిళ్ళు టెంపుల్. ఈ చీర ఉంది అవైలబుల్గా, ఫోల్డింగ్ అయ్యింది. ఇదిగోండి చీర కాంబినేషను. ఇది బ్లౌజు, కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజు రెడ్ ఉంటుంది. చీర అంతా ఈ కలర్ వస్తుంది, ఈ కలర్. లంగా ఉండి స్టైల్ అండి. ఇది ఒక చీర ఉంది అవైలబుల్గా, అందులో జార్జెట్లోనే ఇదో చీర ఉంది. నిన్న పెట్టాను ఆల్రెడీ, అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ అప్లోడ్ చేశాను. ఇదో చీర ఉంది. ఓకేనా, ఇది కాకుండా బలెట్టి చీర అండి. ఇది టసరే, ప్లెయిన్ కాకపోతే దీనికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సాటిన్ పళ్ళు, సాటిన్ బార్డర్ వచ్చింది. ప్రింట్ వేయించుకోవచ్చు, ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు, కలంకారీ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేరేడు పండు కలర్ అండి, ప్లెయిన్ శారీ. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఇందులో నాకు చీర ఉంది కదా, ఇవి ఖాదీ లెనిన్ శారీస్ అండి. ఇది పళ్ళు వచ్చింది. ఈ చీరలు మాత్రం అద్భుతం అండి, ఎన్ని కొనుక్కున్నా ఇంకా కట్టుకోవాలనిపిస్తుంది. ఇది బ్లౌజ్కి, హ్యాండ్స్కి, నెక్ అంతా ఫుల్ వర్క్ ఉంటుందన్నమాట. ఇలాగా ఓపెన్ చేస్తే మడత పెట్టలేక, ఇదంతా బ్యాక్ నెక్ అండి ఇట్లా. ఓకే, ఈ ప్రింట్ ఏదే మాదిరిగా ఉందో అలాగే బ్యాక్ నెక్, హ్యాండ్స్కి బ్యాక్ వర్క్ ఉంటుంది, ఫ్లవర్ వచ్చి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంటుంది ఇలా, ఈ కలర్. ఇది కూడా ఖాదీ లెనిన్. ఇది కూడా సెమీ టస్సర్లో. ఈ చీర చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఒక కలరు పద్మజ గారని ఒక కస్టమరే ఆవిడ తీసుకున్నారు. ఇది చూసారు ఎంత బాగుందో. దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ చీరలు అండి ఇవి. బ్లాక్ ఇష్టపడేవారు ఈ సిల్వర్ లైన్స్, అంటే కాఫర్ లైన్, మరీ సిల్వర్ కూడా కాదు, కాఫర్ లైను. ఇది ఒక చీర. అమ్మ నా చీర వచ్చిందండి. ఇది ఆర్గంజా టిష్యూ శారీ, బనారస్ టిష్యూ శారీ ఇలా ఉంటుంది.
ఇది అమెరికా నుంచి అడిగారు ఒక ఫ్రెండ్ టిష్యూ కావాలని. ఇదిగోండి, ఇది బెనారస్ బార్డర్, రిచ్ పళ్ళు. చూపిస్తాను, లోపల ఫోల్డ్ అయింది ఇది. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు కనిపించట్లేదు, శారీ అంతా ఓపెన్ చేసేసింది. ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఈ చీర పద్మ గారిది. ఓకే, తర్వాత ఇప్పుడు నేను కట్టుకున్న ప్రింట్ లాంటి ఇది సిల్క్ కోటా చీర అండి, గోల్డ్ బార్డర్తో. ఇవి నేను ప్లెయిన్ చీర కొని ప్రింట్ వేయించా. ఎంత బాగుంది చూసారా, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది చీర అండి, ఇది రిచ్గా పళ్ళు, ఇంకా అలికేసినట్టు ఉంటుందని బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఉంచేసాం. ఇలాగా మొత్తం డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్. కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టండి. ఒకవేళ ఎవరైనా బుక్ చేస్తే ఒక గంట బాగా ఎండలో వేసి ఇస్త్రీ చేయించుకుని అప్పుడు మీరు కట్టుకోండి. ఓకేనా, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇట్లా ప్లెయిన్దే రెడ్ బ్లౌజు. ఇది కూడా కోటా చీర. నేను ఈ చీరలు కావాలనే ప్రింట్ వేయించుకున్నానండి. ఇదిగోండి, చీర అంతా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, చిన్న చుక్కలో రిచ్గా పెద్దది పళ్ళు. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కోటా చీర. ప్రింట్ కాస్ట్ చాలా ఎక్కువ అండి, ప్రింట్ చాలా ఎక్కువ. ఇది చందేరి శారీ అండి. ఇది కూడా నేను ప్లెయిన్ చీర డై చేయించకుండా కావాలని ప్లెయిన్ చీరకి ఇలా ప్రింట్ వేయించుకున్నాను. ఇది కూడా, ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఓకే, శారీ అంతా ఇలా గోల్డ్ కలర్. దీనికి వచ్చేసి బ్లౌజు, ఇది బ్లౌజు. చూస్తారా ఎంత బాగుందో. ఇది బ్లౌజు ఇలా డిజైన్ వేయించాను ఇలా. ఇది చందేరి శారీ అండి. ఇప్పుడు నేను కట్టుకున్నది మంగళగిరి కాటన్ చీరకి నేను ఇలా ప్రింట్ వేయించుకుని చీరండి. ఇది కూడా ఇలా. ఇది బర్డ్స్ వేయిస్తాను కదా ఎప్పుడూని, అలాంటిది. ఇది కూడా కోటా చీర. ఇదిగోండి పళ్ళు, పళ్ళు అంటే ఇది. శారీ అంత ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి, దీనికి కూడా ఈ డిజైన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఇదే కాంబినేషన్. శారీ అంతా ఇలా ఉంటుంది. కోటా చీర అండి ఇది కూడా. ఇప్పుడు నేను వేసుకున్న ఇది మందారాలు కావాలనే వేయించాను. ఇది గంగా జమున బార్డర్. ఇది కూడా కోటా చీర. అనుకోండి, ఇది రిచ్గా పళ్ళు అలాగా. దీనికి బ్లౌజు ప్లెయిన్ ఉంచేసాను ఇలాగ. ఓకే, ఇది పౌటంచి అట్లా. శారీ అంతా రెడ్ చీర కావాలనుకున్నోరికి సిల్క్ కోటా చీరలు ఇవి. ఇప్పుడు నేను కట్టుకున్నాను చూసారా, సేమ్ ప్రింట్. నేను కట్టుకున్న చీర లాంటి ప్రింటే. ఇది కూడా రెడ్ చీరలు బాగా ఇష్టపడతారు, అమ్మవారి దగ్గరికి గుళ్ళకి కట్టుకున్నా. కానీ ఎక్కువ రెడ్ శారీస్ మీద చేయించాను. ఇవి అడుగుతున్నారు రెడ్ చాలామంది. ఇది కూడా ఇలా రిచ్ పళ్ళు. ఇది కూడా దీనికి ప్లెయినే బ్లౌజు. ఎందుకంటే ఇంత వర్క్ వచ్చేసాక మళ్ళీ ఫుల్గా బ్లౌజ్ కూడా పెట్టుకుంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే బ్లౌజ్ పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది గంగా జమున బార్డర్. నేను వేయించుకున్న ప్రింట్ సేమ్. ఇక లాస్ట్ వన్, ఇది నా చీర అండి. టిష్యూ కోట. అమెరికా నుంచి చాలామంది చీరలు, చాలా చీరలు బుక్ చేశాను అన్నాను కదా, అందులో ఓ చీర నేను ఉంచుకుని కనకాంబరం కలర్ కొంచెం. ఇది చుక్కల బ్లౌజ్ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఒక గంట ఎండకేసుకుని, ఇది పౌటంచండి. ఓకే, శారీ అంతా ఎలా ఉంటుంది. ఇది టిష్యూ కోటా చీరకి నేను వేయించిన ప్రింట్లు. ఆల్రెడీ మన దగ్గర నేను మీకు టిష్యూ కోటా చీరలు 2 రకాలు చూపిస్తాను. ఒకటి కనకాంబరం కలర్, ఒకటి బ్లూ. ఇలాంటి బ్లూలోని అవి మీకు కావాలంటే కూడా ఇలా వేయించుకోవచ్చు. ప్రింట్ కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇవేనండి శారీస్.
మీకు కనుక ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి పెట్టండి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ పాత వీడియోలో అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. లేదంటే 8555929044 అనే నెంబర్కి మీరు వచ్చేస్తే ఫోన్ చేయకుండా వాట్సాప్కి వస్తే నేను మీకు వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుందరికని తెలియజేస్తూ, నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం మస్ట్గా లైక్ వేయండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి.